ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్పై 47 పరుగుల తేడాతో గెలిచిన ఆర్ఆర్ క్వాలిఫైర్ 2కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ మొత్తం ఒక్క పేరు చుట్టూనే తిరిగింది. అతడే కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై మొదటి నుంచి దాడి ప్రారంభించిన వైభవ్ గ్రౌండ్ మొత్తం సిక్స్లతో మోత మోగించాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కేవలం 3 పరుగుల దూరంతో సెంచరీ మిస్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 5 4లు 12 భారీ సిక్స్లున్నాయి. స్టేడియంలో అభిమానులు ప్రతి షాట్కి లేచి నిలబడి చప్పట్లు కొట్టే పరిస్థితి కనిపించింది. వైభవ్కు తోడుగా ధ్రువ్ జురేల్ కూడా ఫాస్ట్ 50తో మెరిశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. జోఫ్రా ఆర్చర్ వేగానికి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ ఎవరూ పెద్దగా నిలవలేకపోయారు. మధ్యలో ఇషాన్ కిషన్ కొంత మెరుపులు మెరిపించినా సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. టార్గెట్ మాత్రం చాలా దూరంగా వెళ్ళిపోయింది. చివరకు ఎస్ఆర్హెచ్ 196 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో సెన్సేషన్గా మారిపోయాడు. 15 ఏళ్ల వయసులోనే ప్లే ఆఫ్స్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో పోటీ పడబోతుంది. Taste the Daily.